మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. నేను మీ సిరివేలు చరణ్ కుమార్. పట్టుదల, క్రమశిక్షణ, ఓపిక మరియు అవకాశాలను అందిపుచ్చుకునే తెలివి, అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉంటే మనుషులు ఋషులవుతారు. దీనికి ఖచ్చితంగా సూట్ అయ్యే వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆయన ఎవరో కాదు, మన ఆరోగ్య, కుటుంబ మరియు వైద్య విద్యా శాఖ మంత్రి శ్రీ వై సత్యకుమార్ గారు. సామాన్యమైన కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. అనంతపురం జిల్లా గడేకల్లు గ్రామంలో జన్మించిన సత్యకుమార్ గారు మదనపల్లిలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ డిప్లొమా, ఏఎంఐఈ కోర్సు ద్వారా ఇంజనీరింగ్, పొలిటికల్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ను పూర్తి చేశారు. ప్రస్తుతం వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి లా కోర్సు కూడా చదువుతున్నారు అని సమాచారం. 1993 నుండి వెంకయ్య నాయుడు గారి పర్సనల్ సెక్రటరీగా దాదాపు 25 ఏళ్ల పాటు సత్యకుమార్ గారు పనిచేశారు. తరువాత వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో కొద్ది రోజులు ఓఎస్డీగా చేసి తరువాత బీజేపీ పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టి వివిధ రాష్ట్రాల్లో పార్టీ అప్పగించిన బాధ్యతలు నిర్వహించారు. 2018 నుండి జాతీయ కార్యదర్శిగా 3 సార్లు నియమితులయ్యారు. కేరళ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరిశీలకుడిగా, బీజేపీ తరపున ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ ఇన్ఛార్జిగాను ఉండి ట్రబుల్ షూటర్గా పేరు పొందారు. అలాగే తన కూతురు సంస్కృతి పేరు మీద ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ను సంస్కృతి ఫౌండేషన్ మీద స్టార్ట్ చేసి దాని ద్వారా సేవలు అందిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ధర్మవరం అసెంబ్లీ సీటు అనూహ్యంగా పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించింది టీడీపీ పార్టీ. అప్పటికే ప్రచారంలో దూకుడు మీదున్న ధర్మవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై చివరి నిమిషంలో బరిలో నిలిచారు సత్యకుమార్ గారు. పోటాపోటీగా జరిగిన పోరులో కేతిరెడ్డిపై 3734 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ నుంచి మంత్రిగా అవకాశం పొందారు. మంత్రి పదవి చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలను మనం గమనిస్తే ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో కాలువ డిస్టిలింగ్ కోసం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారిని అడిగి 95 లక్షలు మంజూరు చేయించారు. ధర్మవరంలోని సాయినగర్లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొని తల్లిపాల వల్ల జరిగే ప్రయోజనాలు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా తల్లిపాల వారోత్సవాలకు సంబంధించిన క్యాటలాగ్ను, క్యాలెండర్ను రిలీజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన అబా డిజిటల్ హెల్త్ కార్డు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ అలాగే మన ప్రధాని మోదీ గారికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో మరియు ధర్మవరం పట్టణంలోని సాయినగర్లో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ మరియు ప్రజావేదిక కార్యక్రమాలలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొన్నారు. పెన్షన్ల కోసం ప్రతి నెల 2750 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. జిల్లాకు కీలకమైన హంద్రీనీవా కాలువ విస్తరణతో పాటు మడక్సిర బ్రాంచ్ కెనాల్ అభివృద్ధి, రాళ్లపల్లి, రత్నగిరి రిజర్వాయర్ల నిర్మాణం, సూక్ష్మ సేద్యం పథకం, రాయితీల పునరుద్ధీకరణ, అనంతపురం వద్ద ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు, మడక్సిరకు రింగ్ రోడ్డు, హైవే విస్తరణ వంటి పనులకు సీఎం గారితో మాట్లాడి ఆమోదం చేయించుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జీవన్ దాన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాజిక బాధ్యతతో అవయవ దానం చేసి ఎంతో మందికి ప్రాణదానం చేసిన వారందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానని అంటూ అవయవ దానంపై అందరూ అవగాహన పెంచుకోవాలని, మనం చనిపోయిన తర్వాత కూడా మరికొందరికి బతుకునిచ్చే అవకాశం అవయవ దానంతోనే లభిస్తుందని, ఒకరు అవయవ దానం చేస్తే 8 మందికి ప్రాణం పోయవచ్చని తెలిపారు. అపోహలు పక్కన పెట్టి అందరూ అవయవ దానానికి ముందుకు రావాలని, యువత, తల్లిదండ్రులు, సెలబ్రిటీలు అందరూ కూడా అవయవ దానానికి ముందుకు రావాలని పిలుపునిస్తూ సత్యకుమార్ గారు ఆయన కూడా అవయవ దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆయన అవయవ దానానికి ఆయన కుమార్తె నామినీగా ఉంటుందని కూడా తెలిపారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశాన్ని పోలియో రహిత దేశంగా మారుస్తామని తెలిపారు. అలాగే కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలోని సిలికాన్ ఆంధ్ర సంజీవని హాస్పిటల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని
ఆసుపత్రిలో నిర్మించిన ధన్వంతరి వార్డును ప్రారంభించారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటేలా ఉన్నతమైన సంస్కృతి, సాంప్రదాయాలు, వారసత్వ సంపద పరిరక్షణ కోసం నడుం బిగించిన సిలికానాంధ్ర సంస్థ 23 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన శుభాభినందనలు తెలిపారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ విద్యాలయంలో ఉన్నత విద్యా సంస్థల్లో జాతీయ విద్యా విధానం 2020 అమలు సవాళ్లు అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లోనూ సమున్నత స్థానానికి తీసుకెళ్లే లక్ష్యంగా గౌరవ ప్రధానమంత్రి పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. గుంటూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కలిసి అక్కడ కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన అత్యాధునికమైన సిటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించారు. ఇకపై సిటీ స్కాన్ కోసం వేల రూపాయల ఖర్చు లేకుండా ఉచితంగా ఇప్పుడు జీజీహెచ్ లోనే స్కానింగ్ సౌకర్యం రోగులకు లభించబోతుందని ఆయన తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం రోజున మంగళగిరిలో చేనేత కార్మికులను కలవడం చాలా సంతోషంగా ఉంది అని, కూటమి ప్రభుత్వంలో నేతన్నలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, చేనేత రంగానికి సబ్సిడీలు, రుణాలు అన్ని అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని 5 పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 5 ట్రాక్టర్లను ప్రారంభించారు. ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ కు సహకరించాలని, వీధులను పరిశుభ్రంగా ఉంచేందుకు ముందుకు రావాలని, చెత్తను ఇష్టానుసారం పరివేయకుండా స్వచ్ఛ భారత్ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులోనే వేయాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వారధి కార్యక్రమంలో పాల్గొని పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర నాయకత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి గర్భిణులు, విద్యుత్ షాక్ గురైన వారు, పాము కాటుకు గురైన వారి కోసం ఇది అందుబాటులోకి తేవడం జరిగిందని తెలిపారు. అమెరికాలోని ఒర్లాండో నగరంలో జరిగిన ఒక వైద్య కళాశాలల ప్రవాస భారతీయ పూర్వ విద్యార్థుల ద్వైపాక్షిక సమావేశం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజధాని అమరావతిలో అత్యాధునిక గ్లోబల్ హెల్త్ మెడిసిటీ నిర్మాణంలో భాగమవ్వాలని, ఉచితంగా వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలైన కండ్రిగలో పర్యటించి వైద్య శిబిరాలను సందర్శించి వసతులు, మందుల వివరాలు పరిశీలించారు. స్థానికులకు మెడికల్ కిట్లు, వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అలాగే అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో యూనియన్ కేబినెట్ 70 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్ల కోసం ఆయుష్మాన్ భారత్ పథకం కింద యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కార్డు పొందవచ్చని తెలిపారు. ఈ పథకం కింద 4.5 కోట్ల కుటుంబాలు అంటే 6 కోట్ల సీనియర్ సిటిజన్స్ 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ని పొందవచ్చని చెప్పి ఆయన తెలిపారు. రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఒక ఎన్జిఓ సంస్థ వారు ఆసుపత్రికి విరాళంగా ఇచ్చిన వీల్ చైర్లు, స్ట్రెచ్చర్లను ప్రారంభించి డాక్టర్లు, వైద్య సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలతో పాటు ఆసుపత్రిలో కావలసిన సదుపాయాల గురించి వివరాలు తెలుసుకొని ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లాకు కొత్తగా కేటాయించిన 6 ఆర్టీసీ బస్సులను ధర్మవరం డిపో నుంచి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో కలిసి ప్రారంభించారు. అనంతపురం, శ్రీశైలం, బళ్ళారికి రాకపోకలు సాగించే ఈ బస్సులు ఉమ్మడి అనంత జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరమని ఆయన తెలిపారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ధర్మవరం పట్టణంలో సొంత క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రజల దగ్గర నుంచి అర్జీలు, విజ్ఞప్తులు తీసుకున్నారు. అలాగే తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆయన ప్రారంభించారు. స్పాక్ కళాశాల ఆవరణలో విద్యార్థుల సందర్శన కోసం విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో స్పేస్ అండ్ వీల్ బస్సును ప్రారంభించారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలకు మన ప్రభుత్వం ఎప్పుడు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ఆయన తెలిపారు. ఇవే కాకుండా ఆయన రోజువారీ కార్యక్రమాలలో భాగంగా
నూతన మద్యం పాలసీలపై సహచర మంత్రులతో చర్చ, పుట్టపర్తిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సమస్యల పరిష్కరణకు వాగ్దానం, వివిధ ప్రైవేటు ఆసుపత్రుల ప్రారంభోత్సవం, ప్రతిరోజు ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించడం, ఆ సమస్యలకు సత్వర పరిష్కారాన్ని చూపడం, రాజమహేంద్రవరంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయ ప్రారంభం, పార్టీ పటిష్టం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, రాజమహేంద్రవరంలో మెడికల్ కాలేజీ సందర్శన, సచివాలయంలో నుండి ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుల తనిఖీ, సిహెచ్ఓ ఎంఎల్హెచ్పిలకు ట్రైనింగ్ ప్రోగ్రాం, ఉత్తరాంధ్ర ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున వైద్య సిబ్బందిని అప్రమత్తం చేయడం, వరద ప్రాంతాలలో సహాయ చర్యలపై సహచర మంత్రులతో ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించడం, విజయవాడ భవానీపురంలోని దర్గా సెంటర్ వద్ద ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సందర్శన, బాధితులకు అందిస్తున్న మెడికల్ కిట్ల వివరాలు తెలుసుకోవడం, వరద సహాయ చర్యలలో అధికారులు మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా భాగస్వామ్యులను చేయడం, వరద సమయంలో వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకొని ప్రజలకు అందుబాటులో మందులు, వైద్య సదుపాయాలు ఉండేలా చూడడం, అలాగే అంటువ్యాధులు, విషజ్వరాలు వ్యాపించకుండా పారిశుద్ధ్యంపై ప్రజలు శ్రద్ధ వహించేలా చూడడం, బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో సైన్స్ ల్యాబ్లో విద్యార్థులు ప్రయోగం చేస్తుండగా జరిగిన ప్రమాదంపై విద్యాధికారితో ఫోన్లో మాట్లాడి వారికి మెరుగైన చికిత్సకు ఆదేశాలు ఇవ్వడం, జోగిపేట గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం జూనియర్ కళాశాల సందర్శనలో మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి స్కూల్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరాలు సేకరించారు. పలు ఊర్లలోని గ్రామ సభలకు హాజరు కావడం, భారత ప్రధాని నరేందర్ దామోదర్ దాస్ మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పథకాలు మరియు ఆ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం వంటి కార్యక్రమాలు చేశారు. ఇలాగే ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ ఈ 5 సంవత్సరాలలో ఈ హెల్త్ లీడర్ మన ఆంధ్రప్రదేశ్ ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతారని భావిస్తూ మీ సిరివేలు చరణ్ కుమార్. మా ఈ వీడియోను చివరి దాకా చూసి లైక్, షేర్ చేస్తారని ఆశిస్తూ, అలాగే మా సుమన్ టీవీ అన్నమయ్య జిల్లాను సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ సిరివేలు చరణ్ కుమార్. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.